విజయనగరం అంబటి సత్రం సమీపంలో ఉన్న యేసు ప్రేమాలయం చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల దివ్యాంగులను ఆహ్వానించి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. గ్రేస్ అమ్మ ఆశీర్వాద ప్రార్థన చేశారు. ప్రసంగికులు నాగేశ్వరరావు క్రీస్తు సందేశం ఆహుతులను వినిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ భానుప్రకాష్ మాట్లాడుతూ తమ ఆసుపత్రి ద్వారా పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని పేర్కొన్నారు. చర్చ్ నిర్వాహకులు అలజంగి రవికుమార్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. యేసుక్రీస్తు వారి ప్రేమను మరి వీరందరికీ పంచుతూ వారు ప్రతి సంవత్సరం కూడా మరి దివ్యాంగులైన వారికి మరి కొంత ధనాన్ని మరియు మరి చలికాలం కాబట్టి కప్పుకునేటప్పుడు చలిని తట్టుకోవడానికి కప్పుకోవడానికి ఒక గొంగలిని ఇస్తూ మరి దివ్యాంగులను ప్రోత్సహిస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఇలాంటి దైవ సేవకులు మరి ఎంతోమంది ఇంకా ముందుకొస్తే దివ్యాంగులైనటువంటి అవసరతలు తీరతాయని. అంటే మనకు చేసుకునేది కాదు, మనం ఇతరులతో పంచుకునేది, ఇతరులు చేసే సహాయము, ఇతరులతో కలిసి ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని మేము జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క 2 జిల్లాల్లో ఉన్నటువంటి దివ్యాంగులు దేవుని ప్రజలందరినీ పిలిచి వారితో పాటుగా మేము యేసు ప్రేమ కుటుంబంతో కలిసి ఈ క్రిస్మస్ జరిగించుకోవడానికి ప్రభువారు తన కృపను చూపించున్నారు. ఈ దినాల్లో మనము ఇతరులకు మన ప్రేమను పంచడమే క్రిస్మస్. అందుకే ఇది యేసు ప్రేమ అనే కార్యక్రమం ద్వారా ఈ యొక్క ఫ్రెండ్స్ క్రిస్మస్ జరుగుతూ ఉన్నది. ఎవరు ఫ్రెండ్స్ అని అంటే ఎవరైతే ఇతరుల చేత విడిచిపెట్టబడతారో వారే దేవునికి స్నేహితులు కనుక వారందరికీ మాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ